2024 సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 2025 సంవత్సరంలో వెండి రేట్లు సుమారుగా డబల్ అయిన పరిస్థితి అనమాట. వెండికి అసలు ఇంత డిమాండ్ ఎలా ఏర్పడుతుంది, అసలు వెండి డిమాండ్కి ఎలక్ట్రిక్ వెహికల్కి ఉన్న సంబంధం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో ఈ మధ్యకాలంలో మనకి వెండి రేట్లను విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఏర్పడింది అనమాట. బంగారం రేట్లు ఎలా అయితే పెరుగుతున్నాయో వెండి రేట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. సో కొన్నిసార్లు మనకు తగ్గినా మరొకసారి పెరుగుతూ వస్తున్న పరిస్థితి అనమాట. అయితే ఇప్పుడు సాధారణంగా వెండికి ఉన్న డిమాండ్ వల్ల ఎంత రేటు పెరుగుతుందో అంతర్జాతీయ మార్కెట్లో, లేకపోతే ఇతర అంశాల వల్ల జరుగుతుందంటే మాత్రం కొన్ని ఇతర అంశాల వల్ల కూడా వెండికి అనేది విపరీతమైన డిమాండ్ అయితే ఏర్పడుతుంది అనమాట. దీనికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలు, రెండో కారణం చూసుకున్నట్లయితే సోలార్ ప్యానెల్స్ అనమాట. సో ఇందులో మనకి ఎందుకు ఎలక్ట్రిక్ వాహనాలకి వెండి డిమాండ్ కి ఉన్న లింక్ ఏంటో ఫస్ట్ మీకు చెప్తాను, దాని తర్వాత సోలార్ ప్యానెల్స్ కి ఉన్న లింక్ అయితే చెప్తానండి. సో మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ అయితే చూపిస్తున్నారు చూడండి. సో మనకి ఎలక్ట్రిక్ వాహనాల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎలక్ట్రిక్ 2 వీలర్, ఎలక్ట్రిక్ 3 వీలర్, ఎలక్ట్రిక్ 4 వీలర్, అలానే పెట్రోల్ డీజిల్ వాహనాలు కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి వెండిని ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఆ వెండిని ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారంటే కంట్రోలర్ లో, అంటే పీసీబీ కాంటాక్ట్స్, అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ లో ఉన్న కాంటాక్ట్స్ దగ్గర అయితే ఈ వెండిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. బిఎంఎస్ సాల్డరింగ్ దగ్గర, నెక్స్ట్ రిలేస్ దగ్గర, ఛార్జింగ్ పోర్ట్ కాంటాక్ట్స్ దగ్గర, ఈ పర్టికులర్ ఏరియాస్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ గా బ్యాటరీలో అయితే ఉపయోగించరు, కానీ మీకు ఇప్పుడు దాకా చెప్పిన పీసీబీ కాంటాక్ట్స్, బిఎంఎస్ సాల్డర్స్, రిలేస్, ఛార్జింగ్ పోర్ట్ కాంటాక్ట్స్ లో యూజ్ చేయడం వల్ల మనకి వెండి యొక్క అవసరం అయితే ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో. మరి ఎంత క్వాంటిటీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో ఉపయోగిస్తారంటే ఒక 1/2 గ్రామ్ నుంచి 2 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. కాకపోతే మనకి మార్కెట్ లో ఓలా కానివ్వండి, ఏతరు, టీవీఎస్, బజాజ్, హీరో, ఇలా చాలా కంపెనీస్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా వెండిని యూజ్ చేస్తున్నారంటే 100% వీళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పలేము, యూజ్ చేయట్లేదని చెప్పలేము. కానీ ఇలా వెండి యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్న సెక్టర్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సెక్టర్ అనమాట. సో ఈ యూజ్ చేసే అవకాశం వచ్చి 0.5 నుంచి 2 గ్రాముల వరకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగించే అవకాశం అయితే ఉంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కేటగిరీ వచ్చేసరికి 2 నుంచి 5 గ్రాముల వరకు ఉపయోగించే అవకాశం ఉంది. సిల్వర్ ని 3 వీలర్ సెగ్మెంట్ లో, అంటే ఎలక్ట్రిక్ ఆటోస్ లో ఎక్కడ యూజ్ చేసే అవకాశం ఉందంటే మోటార్ కంట్రోలర్, పవర్ రిలేస్, DC కన్వర్టర్స్, అలానే బిఎంఎస్ ఎలక్ట్రానిక్స్, ఈ ఏరియాస్ లో అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. 4 వీలర్ సెగ్మెంట్ లో మాత్రం కొంచెం ఎక్కువ యూసేజ్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ 10 నుంచి 25 గ్రాముల వరకు వెండిని ఉపయోగించే అవకాశం ఉంది అనమాట. ఇది వచ్చి ఇన్వర్టర్లు, ఆన్ బోర్డ్ ఛార్జర్, హై వోల్టేజ్ రిలేస్, DC కన్వర్టర్, అలానే సేఫ్టీ స్విచెస్, ఈ ఏరియాస్ లో యూజ్ చేసే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎక్కువగా అవకాశం ఉన్న సెగ్మెంట్స్ అనమాట. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీస్, మీకు ఎప్పటిదాకా చెప్పిన 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ కంపెనీస్ ఎక్కడ కూడా డైరెక్ట్ గా మేము వెండిని మా వెహికల్స్ యూజ్ చేస్తాం చెప్పట్లా, అలానే డైరెక్ట్ గానే మేము యూజ్ చేయట్లేదు అని చెప్పలేం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ కి ఎఫిషియన్సీ కావాలంటే ఖచ్చితంగా కండక్టివిటీ ఎలిమెంట్ అవసరం కదా. రెగ్యులర్ గా యూజ్ చేసే కండక్టివిటీ ఎలిమెంట్ ఏంటంటే కాపర్ అనమాట. బట్ కాపర్ తో పోల్చుకునేది సిల్వర్ అనేది ఎక్కువ కండక్టివిటీ కలిగి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ వెహికల్ యొక్క ఎఫిషియన్సీ కానివ్వండి, లైఫ్ టైం పెరగాలంటే మాత్రం కంపెనీస్ కున్న ఏకైక ఆల్టర్నేటివ్ సిల్వర్. ఈవెన్ గోల్డ్ ఇంకా మంచి కండక్టర్, బట్ గోల్డ్ కి వెళ్ళాలంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కువ కదా. గోల్డ్ తో నిజంగా ఎంత పెడితే ఉంటే వెహికల్ రేట్లు పెరిగిపోతాయి. సో సిల్వర్ అనేది అటు కాపర్ కన్నా కొంచెం ఎక్కువ, గోల్డ్ కన్నా చాలా తక్కువ. కాబట్టి సిల్వర్ అనేది ఒక ఆల్టర్నేటివ్ ఎలిమెంట్ కింద అయితే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అయితే యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల సిల్వర్ కి డిమాండ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్దే కదా. అందుకని దానికి రిలేటెడ్ గా ఉన్న ఎలిమెంట్ ఏది, దానికి కావాల్సిన లోహం ఖచ్చితంగా మనకి సిల్వర్ అవసరం. సో సిల్వర్ ని అటు ఈవీస్ లో యూజ్ చేస్తున్నారు, ధరించే ఆభరణాల్లో కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి రెండింటి వల్ల డిమాండ్ అనేది ఏర్పడడానికి ఒక కారణం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో చాలా బేసిక్ వెహికల్స్, లైక్ మనకి 40,000, 50,000 రూపాయల సెగ్మెంట్ లో కూడా వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ స్కూటర్స్. బట్ ఈ నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో అయితే ఇలా సిల్వర్ అయితే యూజ్ చేయాలన్నమాట. కాపర్ తోనే యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకి రేట్ పెరిగే కొద్దీ, కొంచెం ₹1,00,000 ఇంకా ప్రైస్ పెరిగే కొద్దీ వెహికల్స్ లో ఇలా మనకి సిల్వర్ యూజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ 3 వీలర్ సెగ్మెంట్ లో ఎందుకు సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తారంటే 3 వీలర్ పని చేయాలంటే కొంచెం హై కరెంట్స్ అవసరం అవుతాయి. మనకి ఇప్పుడు ప్రెసెంట్ L5 కేటగిరీ సెగ్మెంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఆటోస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, 2 వీలర్ తో పోల్చుకున్నట్లయితే 3 వీలర్ లో ఉన్న మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం పవర్ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వైరింగ్ కూడా కొంచెం మందంగా ఉంటాయి అనమాట. సో వాటిలో మనకి ఇంకొంచెం సిల్వర్ అనేది ఎక్స్ట్రా అవసరం అవుతుంది. ఇక చివరిగా మనకి కార్ల విషయానికి వస్తే కార్లలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి వైరింగ్ పరంగా కూడా కొంచెం పవర్ఫుల్ వైరింగ్ అనేది అవసరం ఉంటుంది అనమాట. అందుకనే PCBs లో కానివ్వండి, లేకపోతే పవర్ ఎలక్ట్రానిక్స్ లో
ఇంకొంచెం ఎక్కువ సిల్వర్ అనేది 4 వీలర్స్ లో అవసరం అయి ఉంటుంది అనమాట. ఇక ఈవెన్ నార్మల్ పెట్రోల్ ఐసీ వెహికల్స్ లో కూడా కొంతమేరకు సిల్వర్ యూస్ చేసే అవకాశం ఉంటుంది, చాలా తక్కువ అనమాట. 0 నుండి 3 గ్రాముల వరకు యూస్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ ఈసీయూ కాంటాక్ట్స్, సెన్సార్స్, ఇన్ఫోటైన్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి భాగాల్లో అయితే సిల్వర్ యూస్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా సిల్వర్ ని ఏ ఏరియాస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు అవసరం, ఎగ్జిస్టింగ్ గా మనకి కాపర్ తో పోల్చుకున్నట్లయితే సిల్వర్ వల్ల అడ్వాంటేజ్ అంటే కండక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కంపెనీస్, ఈవీ వెహికల్ కంపెనీస్ సిల్వర్ ని యూజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మన ఎలక్ట్రిక్ వెహికల్ లో సిల్వర్ ఎందుకు అవసరం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ లో కూడా సిల్వర్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో తెలుసుకుందాం అనమాట. మనకి సోలార్ ప్యానల్స్ లో సోలార్ సెల్స్, సిలికాన్ వేఫర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడైతే సిల్వర్ అయితే యూజ్ చేస్తారు. మరి ఎంత మొత్తంలో యూజ్ చేస్తారంటే సిల్వర్ ని ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ దగ్గర అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇది వచ్చి 15 to 25 mg అయితే యూజ్ చేస్తారు ఒక్కొక్క సెల్ కి. ఫ్రంట్ గ్రిడ్ ఫింగర్స్ దగ్గర యూజ్ చేస్తారు అనమాట. సిలికాన్ నుంచి ఎలక్ట్రాన్స్ ని కలెక్ట్ చేసుకోవడం కోసం అగైన్ సిల్వర్ అయితే యూజ్ చేస్తారు. అగైన్ దీనికోసం సిల్వర్ పేస్ట్ అయితే యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ బస్ బార్స్ దగ్గర యూజ్ చేస్తారు. సెల్స్ నుంచి కరెంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం అయితే సిల్వర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. దీనికోసం కూడా సిల్వర్ పేస్ట్ అయితే యూజ్ చేస్తారనమాట. సో మరి ఓవరాల్ గా మరి సిల్వర్ యూసేజ్ ఎంత ఉంటుందంటే స్మాల్ సోలార్ ప్యానల్ అయితే కనుక ఒక 250 to 300 వాట్ పవర్ రేటింగ్ ఉన్న సోలార్ ప్యానల్ లో 5 నుంచి 7 గ్రాముల సిల్వర్ అయితే యూజ్ చేస్తారు. అదే స్టాండర్డ్ హోమ్ ప్యానల్ అయితే కనుక 350 నుంచి 450 వాట్ల పవర్ రేటింగ్ ఉన్న సోలార్ ప్యానల్ కి అయితే 7 నుంచి 10 గ్రాములు ఉన్న సిల్వర్ అయితే యూజ్ చేస్తారు. చివరిగా లార్జ్ కమర్షియల్ ప్యానల్ లో అయితే 500 నుంచి 600 వాట్లు ఉన్న పవర్ రేటెడ్ సోలార్ ప్యానల్ లో అయితే మనకి 10 నుంచి 15 గ్రాముల సిల్వర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో దీని వల్ల కూడా ఇప్పుడు సోలార్ అనేది మనకి భవిష్యత్ అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో ఖచ్చితంగా సోలార్ ప్యానల్ అవసరమే. అటు మనకి హోమ్ పర్పస్ కావాలనుకున్నా లేకపోతే కమర్షియల్ పర్పస్ కావాలనుకున్నా ఎలా చూసుకున్నా కూడా ఖచ్చితంగా సోలార్ ప్యానల్స్ అనేవి మన లైఫ్ లో పార్ట్ కింద ఉంటాయి కాబట్టి అగైన్ దీంట్లో కూడా సిల్వర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్ రేట్ అనేది పెరుగుతూ వెళ్ళడానికి ఒక కారణం కింద మారిందనమాట. ఇక చివరిగా శాంసంగ్ వంటి కంపెనీ వాళ్ళే ఒక సరికొత్త సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ని తయారు చేస్తున్నారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లో ఏకంగా 1 kg సిల్వర్ అయితే యూజ్ చేస్తారనమాట. మరి ఎందుకు ఇంత 1 kg సిల్వర్ యూజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు మొత్తం 100 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని తయారు చేస్తున్నారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లో ఇంత హై పవర్ బ్యాటరీ ప్యాక్ ఏదవుతుందో మనకి హై కరెంట్స్ అయితే వస్తాయన్నమాట ఈ బ్యాటరీ ప్యాక్ నుంచి. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా దాంతో పాటుగా ఎక్కువ లైఫ్ టైం రావాలంటే కండక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళు సిల్వర్ ని కూడా ఈ బ్యాటరీ ప్యాక్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అది ఎలాగ ఇంక్లూడ్ చేస్తున్నారు కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు సిల్వర్ కంటెంట్ వచ్చి ప్రతి సెల్ లో 5 గ్రాముల వరకు సిల్వర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 100 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కి సుమారుగా 1 kg వరకు కూడా సిల్వర్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మరి ఎందుకు దీన్ని సిల్వర్ యూజ్ చేస్తున్నారంటే 900 కిలోమీటర్ల రేంజ్ రావడం కోసం, 20 సంవత్సరాల లైఫ్ స్పాన్ రావడం కోసం, 9 నిమిషాల్లోనే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం కోసం ఎక్కువ లైఫ్ టైం వచ్చే బ్యాటరీ ప్యాక్ ని తయారు చేయాలి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ లో అని చెప్పి శాంసంగ్ కంపెనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పుడు శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఎక్కడైతే సిల్వర్ మైనింగ్ ఉంటుందో దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ మీద కూడా శాంసంగ్ కంపెనీ వాళ్ళు రెడీ పెట్టుకుని ఉంచుకున్నారన్నమాట. మొన్నటి వరకు సిల్వర్ అంటే ఆభరణాల పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కంపెనీస్ చూసే, బట్ ఇప్పుడు సిల్వర్ ఎవరికి అవసరం? అటు ఆటోమొబైల్ కంపెనీ వాళ్ళకి కూడా ఇప్పుడు సిల్వర్ అవసరమే. బ్యాటరీ ప్యాక్స్ తయారు చేయాలన్నా అందులో ఉన్న కాంపోనెంట్ కోసం ఇప్పుడు సిల్వర్ యూజ్ చేస్తున్నారు. లేదు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పవర్ ఎలక్ట్రానిక్స్ లో సిల్వర్ యూజ్ చేస్తున్నారు. ఇలాగా ఆభరణాలనే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీస్ లో మనకి ఈవీస్ లో సోలార్ పవర్ టెక్నాలజీలో కూడా మనకి సిల్వర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్ కి ఎడిషనల్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కేవలం ఆభరణాల మీద ఇన్వెస్ట్ చేయకుండా కొంతమంది ఆలోచించి నేను ఫ్యూచర్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలంటే సిల్వర్ నా దగ్గర ఉంటే భవిష్యత్తులో వెహికల్స్ కి ఏమైనా సిల్వర్ కావాలనుకున్నా కూడా మన సిల్వర్ కి డిమాండ్ ఉంటుంది కదా. ఇలా మల్టిపుల్ వేస్ లో సిల్వర్ కి లింక్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ రేట్లు పెరగడానికి ఇంకో కారణం కింద మారిందనమాట. ఇది ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వాహనాలకి సిల్వర్ రేట్లు పెరగడానికి ఉన్న లింక్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఆర్డర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు ఇష్టం ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.